అయితే 'విత్ లవ్' మూవీ రివ్యూ. నాకెలా అనిపించిందంటే ఓవరాల్‌గా అయితే ఓకే. అంటే అంతకు మించి నాకు ఎక్కువగా అనిపించలేదు. మరి హై ప్రమోషన్స్ చేస్తున్నట్టు అనిపించింది. కొన్ని రివ్యూస్ కూడా పెయిడ్ రివ్యూస్ లాగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే మూవీ చూసాక మనకు తెలిసిపోతది కదా! క్లియర్‌గా స్టోరీ ఎలా ఉంది ఏంటని. దానికన్నా ఎక్కువగా ఈ కొంతమంది యూట్యూబర్స్ అంటే చెప్తున్నారు. ఏంటి చాలా బావుంది, సూపర్‌గా ఉందని. నాకైతే సూపర్‌గా ఉన్నట్టు ఏమి అనిపించలేదు. ఓకే. అంతే అంతకు మించి ఏం లేదు. ఈ హీరోయిన్ మొన్నే 'చాంపియన్' మూవీ చూసాను. ఆ మూవీలో హీరోయిన్ ఓకే. బానే ఉంది. వాళ్ళిద్దరి మధ్యన కనెక్షన్ గాని, లవ్ గాని అంతా బానే క్రియేట్ అయింది. బట్ పెద్దగేం అనిపించలేదు. ఓకే. ఈ మూవీ ప్లాట్ గురించి నేను మాట్లాడలేను. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలిస్తే ఇది కూడా చూడరు. సో, చాలామంది ఈరోజు ఎళ్దామని అనుకుంటారు. ఎందుకంటే లవ్ స్టోరీ మూవీ కదా! అంటే లవ్ స్టోరీస్ మూవీస్ కదా అని. సో, ఎళ్దాం అనుకున్నోళ్ళు ఒకసారి ట్రై చేయండి. బట్ నేనైతే రికమెండ్ చేయను. డబ్బులు వేస్ట్ చేసుకోకండి అని అంటాను. దీని బదులు ఫంకీకి గాని, కపుల్ ఫ్రెండ్లీకి గాని ఎళ్ళండి. కపుల్ ఫ్రెండ్లీ ఓకే. ఫంకీ అయితే ట్రై చేస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే విశ్వక్ సేన్ మనకు తెలుసు కాబట్టి. ఇతని మూవీస్ అన్నీ చెప్పలేను నేను ఎలా ఉంటాయి ఏంటనేది. నేను కూడా ఇంకా చూడలేదు. ఈరోజే చూడాలి. ఈరోజు మన ఛానెల్‌లో రివ్యూ అయితే వస్తది. ఓకే. బానే ఉంది. ట్రై చేస్తానంటే ఒకసారి చేయండి. అండ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటా.